హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు నిసిస్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు ఎంతో హెల్దీ అయినటువంటి బ్రౌన్ రైస్తో పులిహోర చేస్తున్నాను. ఈ బ్రౌన్ రైస్ పులిహోరలోకి ఎక్కువ పోపు దినుసులు వేసాను, అలాగే వేరుశనగపప్పు వేసాను. ఇది ఎంతో టేస్టీగా ఉండాలంటే పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఎందుకంటే ఈ పచ్చిమిర్చి తోటి ఈ బ్రౌన్ రైస్ పులిహోర అనేది చాలా టేస్టీగా ఉండిద్ది. అలాగే కొంచెం కరివేపాకు వేసాను, రైస్కు సరిపడేటటువంటి పసుపు కూడా యాడ్ చేశాను. ఈ బ్రౌన్ రైస్ పులిహోర అనేది చాలా టేస్టీగా ఉండిద్ది. అలాగే ఇప్పుడే నేను కొంచెం రైస్కు సరిపడే సాల్ట్ కూడా నేను ఇందులోనే వేసి కొంచెం సేపు అట్లాగా వేయించేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం రైస్లో కలుపుకోవడానికి ముందుగా నేను రైస్ని ఉడికించి పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ బ్రౌన్ రైస్ ఉడకటం కొంచెం లేట్ అవుతుంది. నేను ముందుగానే రైస్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. దీనిలో తగినంత లెమన్ వాటర్ నేను యాడ్ చేశాను. తర్వాత ముందుగా నేను రెడీ చేసినటువంటిది పోపు అనేది కలిపి వేసేసి నేను పులిహోర కలుపుతున్నాను. ఈ పులిహోర అనేది చాలా టేస్టీగా ఉండిద్ది. బ్రౌన్ రైస్ కాబట్టేసి ఈ బ్రౌన్ రైస్ అనేది మనం వెయిట్ అనేది పెరగకుండా ఇది మనకి ఎంతో సహాయపడుతుంది. షుగర్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. షుగర్ పేషెంట్స్ రైస్తో చేస్తుంది ప్రతిదీ తినొచ్చు, షుగర్ అనేది పెరగదు, అది ఎప్పుడు కూడా కంట్రోల్లోనే ఉండిద్ది. నేనైతే ఈ పులిహోరలోకి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి నేను కలిపేస్తున్నాను. సాల్ట్ అయితే నాకు సరిపోయింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఈ బ్రౌన్ రైస్ అనేది మన శరీరంలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ను కూడా ఇది తగ్గిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా బ్రౌన్ రైస్ యూజ్ చేయటం వల్ల చాలా హెల్తీగా ఉంటున్నారని ప్రతి ఒక్కరు కూడా బ్రౌన్ రైస్ యూజ్ చేస్తున్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తినండి, హెల్తీగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you for watching.